ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నానంటే మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే వంకాయేనంటండి. ఈ పాట వింటే మీకు అర్థమై ఉండిద్ది. ఈరోజు వంకాయ విత్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి అయితే పెట్టేసుకొని దాంట్లో కొన్ని శనగిత్తనాలు, కొన్ని ధనియాలు, కొన్ని జీలకర్ర, కొంచెం కొబ్బరి ముక్కలు, కొంచెం తెల్ల నువ్వులు, కొంచెం ఎండు పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకోండి. వాటిని ఒక 5 minutes లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మిక్సీ పట్టేసేయండి. ఒక చిన్న టమాటా అయితే తీసుకొని దాన్ని కూడా 4 ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో కూడా ఒక మిక్సీలో అయితే వేసేసుకొని అలా ఒక రౌండ్ తిప్పేయండి. ఆ తర్వాత నేనైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి అయితే మిక్సీ అయితే పట్టేసుకోండి. ఫైనల్గా ఇట్లా పేస్ట్ లాగా వస్తుంది. ఆ పేస్ట్ని మనం ముందుగా వంకాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నాం కదా 4 పీసులుగా. సో వాటిలో అయితే నేనైతే స్టఫ్ చేస్తున్నాను. ఎందుకంటే బాగా ఉడికేటప్పుడు కూడా కొంచెం ముక్కకైతే బాగా పడుతుంది. సో అందుకని చెప్పేసి నేనైతే స్టఫ్ చేసేసుకున్నాను. అన్నిట్లో స్టఫ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కళాయి అయితే పెట్టేసుకోండి. కళాయి అయితే పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes ఆయిల్ అనేది హీట్ అయ్యాక కొన్ని తాలింపు గింజలు అయితే వేసేసుకోండి. తాలింపు గింజలు ఉడికాక మనం ఇందాక స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలను అయితే చిన్నగా దీంట్లో అయితే వేసేసేయండి. వేసేసుకున్నాక మొత్తం వేసేసుకోండి. అలా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి అయితే స్టఫ్ చేసేసుకున్న వంకాయలను అయితే దీంట్లో అయితే వేసేసుకోండి. మొత్తం వంకాయలను అయితే వేసేసాక ఒక 5 minutes అయితే ఉడికిచ్చేయండి లో ఫ్లేమ్లో పెట్టేసి. కొంచెం లో ఫ్లేమ్లో అయితే వంకాయలు బాగా ఉడుకుతాయి. మామూలుగా అయినా వంకాయలు తొందరగానే ఉడుకుతాయి. సో ఒక 5 నిమిషాలు అయితే అలా వదిలేసేయండి. ఆ తర్వాత మనం ఇందాక అయితే పేస్ట్ చేసుకున్న స్టఫ్ చేశాక ఇంకా కొంచెం పేస్ట్ అయితే మిగులుతుంది. ఆ పేస్ట్లో అయితే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని కూడా దీంట్లో అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఒక 10 minutes అయితే బాగా ఉడికించండి. ఆ 10 minutes ఉడికించాక కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం అయితే వేసేసి అలా కలిపేయండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, ఫైనల్ టచ్లో కొంచెం కొత్తిమీర వేసేస్తే మనం నోరూరించే మసాలా వంకాయ కూర అయితే రెడీ అవుతుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం